హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుపోయే కాయగూర ఏమిటంటే టమాటా పండు. సో ఫ్రెండ్స్, ఇది టమాటా పండు నిత్యావసర వస్తువుగా మారిపోయింది, కాదు మనమే మార్చేసాము. సో ఈ టమాటా పండు ఎక్కడి నుంచి వచ్చింది, మన దేశంలో ఎప్పుడు వచ్చింది, ఈ టమాటా పండు గురించి చూసుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, తింటే ఏదైనా లాభాలు ఉన్నాయా అనే విషయం గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ టమాటా పండు ఎట్లా అంటే చిన్న చిన్న మార్కెట్ల నుంచి, చిన్న చిన్న బండ్ల మీద నుంచి పెద్ద పెద్ద మాల్స్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ టమాటా పండు గురించి ఏదైనా తింటే మనకు ఉపయోగాలు ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒకరైనా ఇలియాస్ గారు టమాటా పండు గురించి ఒక వీడియో చేయమన్నారు. సో ఆయన కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఏదైనా పండు గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో మీ పేరు, మీ ఊరి పేరు రాయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పండు గురించి అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మా టమాటా అనేది మా ఫ్రెండ్ ఒక నిక్ నేము. సో మీ ఫ్రెండ్స్ ఒక నిక్ నేమ్ కూడా కమెంట్ చేయండి, నేను చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వి గో. టమోటాలు సోలోనేసి కుటుంబంలో జెరీనా మొక్క విదేశపు కూరగాయ జాతి. టమోటా ప్రపంచంలో ఎక్కడ పెరిగిందో సరిగ్గా తెలియదు, కానీ అమెరికాలోని పెరువియా, మెక్సికో ప్రాంతముల నుండి ఇది వ్యాపించిందని ఊహించబడుతున్నది. దీనికి సీమవంగ, రామములగా అనే చక్కటి తెలుగు పేర్లు కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్కు 16వ శతాబ్దంలో ప్రవేశించింది. ఇక మన భారతదేశంలో సుమారుగా 1850లో ప్రవేశించింది. త్వరగానే ఇది దేశీయ కూరగాయల స్థానాన్ని ఆక్రమించింది. టమోటా కూర లేని ఇల్లు, టమోటా కూర లేని దుకాణం ఈ రోజుల్లో లేదు. మనకు ఎక్కువగా లభించే టమోటాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, శక్తివంతమైన యాంటాక్సిడెంట్గా పనిచేస్తాయి. దీనిలోని లైకోపిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది. టమోటాల్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని తింటే ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉండడంతో ఎసిడిటీ దూరం అవుతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండడం వలన యాంటాసిడ్లా ఉపయోగపడుతుంది. మధుమేహ రోగులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో టమోటా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువ ఉండడంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండడం కంటి జబ్బులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. టమాటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలు తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది. టమోటాల్లో తక్కువ క్యాలరీలు ఉన్నందున చర్మం, కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధుల నుండి రక్షణ కల్పించడంలో తోడ్పడతాయి. టమోటాల్లో తరచుగా తీసుకుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఐరన్ 7% వరకు లభిస్తుంది. వీటికి ఎర్రటి రంగుని తెచ్చిపెట్టే లైకోపిన్, ఇది మంచి యాంటాక్సిడెంట్. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవడంలో సహాయం చేస్తుంది. వారానికి 10 సార్లు టమోటాలు తీసుకుంటే ప్రోస్టేజ్, మలద్వార, జీర్ణాశయ క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గే అవకాశం ఉండడం విశేషం. టమోటాలు తింటే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి. టమోటాల్లో లైకోపిన్ అనే ఎర్రటి వర్ణద్రవ్యంలో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. రోజు 25 మిల్లీగ్రాముల లైకోపిన్ తీసుకోవడం చెడు ఎల్టీఎల్ కొలెస్ట్రాల్ 10% వరకు తగ్గుతాయి. లైకోపిన్ తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడడం, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులకు ముప్పు తగ్గుతుంది. 100 గ్రాముల టమోటా పండులో ఉండే పోషక విలువలు ఇలా: కార్బోహైడ్రేట్లు 3.9 మిల్లీగ్రాములు, చక్కెర 2.6 మిల్లీగ్రాములు, పీచు పదార్థం 1.2 మిల్లీగ్రాములు, కొవ్వు 0.2 మిల్లీగ్రాములు, ప్రోటీన్ 0.9 మిల్లీగ్రాములు, థియామిన్ 0.037 మిల్లీగ్రాములు, నియాసిన్ 0.594 మిల్లీగ్రాములు, విటమిన్ B6 0.08 మిల్లీగ్రాములు, విటమిన్ సి 14 మిల్లీగ్రాములు, విటమిన్ ఈ 0.54 మిల్లీగ్రాములు మరియు విటమిన్ కే, ఇక బీటా కెరోటిన్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా టమాటా గురించి ఇది వీడియో. సో మీకు ఏదైనా పండు గురించి తెలుసుకోవాలనుకుంటే నా కమెంట్లో పిన్ చేయండి, మీ పేరు, మీ ఊరి పేరు రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఆ పండు గురించి చేస్తాను వీడియో ఖచ్చితంగా అయితే. సో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.